తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరో అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస యాక్షన్ సినిమాలతో దూసుకుపోతూ థియేటర్లలో పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు బాలయ్య. ఆయన పేరు వినిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటారు. వరుస విజయాలతో ఇటీవల కాలంలో బాలకృష్ణ ఇమేజ్ మరింత బలపడడంతో ట్రేడ్ వర్గాలను ఆయన సినిమాపై భారీ నమ్మకం ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో బాలకృష్ణ గోపిచంద్ మాలిని కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కనుంది. వీరిద్దరి కలయికలో గతంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకట సతీష్ కిల్లార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ NBK 111 తో రూపొందించనున్నారు. తొలుత ఈ సినిమా కోసం ఒక చారిత్రక నేపథ్య కథను సిద్ధం చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలయ్య చారిత్రక పాత్రలో ఒదిగిపోయే నటుడిగా మంచి పేరు సంపాదించడంతో ఈ కాంబినేషన్ లో పీరియాడికల్ సినిమా అంటే అభిమానులు కూడా ఉత్సాహంగా ఎదురుచూశారు. అయితే ఆ కథ భారీ బడ్జెట్ డిమాండ్ చేయడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. పీరియాడికల్ కథకు కావాల్సిన భారీ సెట్స్, విజువల్స్, గ్రాఫిక్స్ వల్ల బడ్జెట్ పరిమితులు ఎదురవడంతో ఆ కథను పూర్తిగా పక్కన పెట్టి సరికొత్త కథను సిద్ధం చేశారట. దీంతో ఈ చిత్రం ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మారినట్లు తెలుస్తుంది. గత చిత్రాల మాదిరిగా డబుల్ రోల్స్ కాకుండా ఈ సినిమాలో బాలయ్య ఒకే పాత్రలో కనిపించనున్నారట. సినీ వర్గాల టాక్ ప్రకారం బాలయ్య ఇందులో మాఫియా డాన్ గా కనిపించనున్నారని తెలుస్తుంది.